నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు పంట పొలాల సందర్శన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిని అని గుర్తు తెచ్చుకున్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి మంత్రి పొన్నం విమర్శలు కుప్పం పట్టణంలో మౌనిక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ స్వాతంత్ర సమర యోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకం మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నివాళులు అర్పించి స్మరించుకున్న నాయకులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఖమ్మం జిల్లా మదిర మండలము ఆత్కూరు క్రాస్ రోడ్డు వద్ద డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వాహనాన్ని పోలీసులు ఎన్నికల సిబ్బంది తనిఖీ చేశారు మరికొద్ది రోజులలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీని ముమ్మరం చేశారు పోలీసులు నిబంధనలకు మించి డబ్బులు ఇతర సామాగ్రి తీసుకువెళ్తే వాహనాలు సీజ్ చేస్తామని పోలీసులు అంటున్నారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వాహనాన్ని తనిఖీలు అనంతరం వదిలిపెట్టారు ప్రమాదవశాత్తు భవనంపై నుండి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు హైదరాబాద్లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుల్ మోహర్ పార్క్ వద్ద నిర్మిస్తున్న క్యాడియర్ నిర్మాణ సంస్థలో ఈ ఘటన జరిగింది బ్రతుకు తెరువు నిమిత్తం నగరానికి వచ్చి క్యాడియర్ అపార్ట్మెంట్లో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తున్న వెస్ట్ బెంగాల్కు చెందిన ఖైరుల్ మియా 34 పనిచేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు భవనం 30వ అంతస్తుపై నుండి కింద పడ్డాడు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు बराबर है सर आदमी लोग को उधर क्या गुम हो जाएगा तो फिर పాపన్నపేట మండలంలోని కొత్తపల్లిలో జరిగిన మండల కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు ఎంపీ అభ్యర్థి పి వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు అయితే సమావేశం ప్రారంభంలోనే ఒక్కసారిగా కరెంటు పోయింది దీంతో వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు అనంతరం జనరేటర్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు బతుకమ్మకుంట ధృవ హోటల్లో అంబర్పేట నియోజకవర్గం ఆర్యవైశ్య సంఘం సభ్యులతో సమావేశమయ్యారు తర్వాత బాగంబర్పేట భరత్ నగర్లో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు
తర్వాత భరత్ నగర్ కమ్యూనిటీ హాల్లో మెడికల్ క్యాంపును ప్రారంభించారు. डॉक्टर बाबू जगजीवन राम जोहार जोहार डॉक्टर बाबू जगजीवन राम जोहार जोहार साधीधाम डॉक्टर बाबू जगजीवन राम साधीधाम डॉक्टर बाबू जगजीवन राम गारी आशयाలను साधीधाम जोहार डॉक्टर बाबू जगजीवन राम जोहार जोहार 1990 లో బీజేపీలో విద్యార్థిగా ఉంటూ పూర్తి స్థాయిలో పనిచేశాను. 1980 నుంచి 2014 వరకు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి సంబంధించి పనిచేస్తుంటే నేను ఆంధ్ర గుంటూరుకి వెళ్ళినా, ప్రకాశం వెళ్ళినా, విజయవాడ రాజమండ్రికి వెళ్ళినా, కాకినాడకి వెళ్ళినా, లేకపోతే అనంతపురంలో కదిరికి వెళ్ళినా, లేకపోతే మడకసిరికి వెళ్ళినా, లేక మదనపల్లికి వెళ్ళినా, చిత్తూరుకి వెళ్ళినా మా మీటింగ్లు ఎక్కడే తెలుసా? ఆర్యవైశ్య సంఘాలే పక్కా చేస్తున్నాను. మా దీంట్లో ఇష్టవాళ్ళు కాదు, భోజనం పెట్టాలన్న వాళ్ళే మా మీటింగ్ పెట్టుకోవాలన్న సంఘాలు. వేరే సంఘం దొరికేది కాదు. అందులో మాకు ఫ్రీ ఇచ్చేవాళ్ళు, ఒక పైసా మా దగ్గర తీసుకునే వాళ్ళు కాదు. అప్పుడు మా దగ్గర పైసలు కూడా ఉండేది కాదు. అప్పుడు మా దగ్గర పైసలు ఉండేది కాదు. వాళ్ళు మంచిగా భోజనం పెట్టేటోళ్ళు. ఆ ఆర్యవైశ్య సంఘాలు మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళు రూమ్ ఉంటే అన్ని రూమ్లో దిగుతుంటే మీటింగ్. నేను 1980 గురించి చెప్తున్నాను. ఇప్పటికి కూడా ఆర్యవైశ్య సంఘాలలో ఎక్కడైతున్నాయో అక్కడే మా మీటింగ్ దొరుకుతాయి. ఈ మధ్యలో ఇట్లా స్టార్ హోటల్స్ వచ్చినాయి, కల్చర్ పెరిగింది, మనుషులు మారారు, అది వేరే విషయం. కానీ అంతకుముందు మా కేర్ ఆఫ్ అడ్రస్ మీటింగ్ ఏంటంటే ఆర్యవైశ్య సత్రాలనే మా మీటింగ్ ఉంటుంది, మొదటి నుంచి కూడా. కాబట్టి ఆ రకంగా చాలా మంది మమ్మల్ని భరించేవాళ్ళు. బనియా పార్టీ మీకు తెలుసు, బీజేపీని భరించేవాళ్ళు. కాబట్టి దాన్ని మీరందరూ కూడా ఈ విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. మీ పార్టీ కాబట్టి తప్పకుండా ఆ దిశలో ఆలోచించండి. రెండోది, మానవ సేవే మాధవ సేవ, దైవం మానుషే రూపని అంటాడు భగవంతుడు. ఈరోజు మోడీ గారు మనకు వచ్చేటువంటి ఒక దేవుడు లాంటి వాడు. మోడీ గారు ఈరోజు ప్రపంచం మొత్తము మన భారతదేశం వైపు చూస్తుంది. కాబట్టి మనం అందరం కూడా అన్నగారికి సపోర్ట్ చేసి, ఈరోజు మనం పొద్దున్న సాయంత్రం వరకు టీవీలో చూస్తున్నాం. ప్రాంతీయ పార్టీలు, అదర్ పార్టీస్ ఎలా ఉన్న పరిస్థితి అనేది, బీజేపీ ఒకటే మాత్రం మనకు గుడ్ గవర్నెన్స్ కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఒక మంచి పరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఈ దేశంలో ఇవ్వడం జరిగింది. దేశం ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక అతిపెద్ద దేశంగా మనం ఎదిగాం. కుప్పం పట్టణంలోని శాంతి లేఅవుట్లో కాపురం ఉంటున్న మౌనిక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని చనిపోయింది. మౌనికకు 2 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం మౌనిక 4 నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. మౌనిక భర్త శివకుమార్, అత్త గీత, మామ రెడ్డప్ప, మరిది రూపేష్లు తమ బిడ్డను వేధింపులకు గురి చేస్తూ ఉండేవారని, వారే మౌనికను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. రూమ్ సార్, రూమ్ ఎంతకి వెళ్తుంది? ఫోన్ పాస్వర్డ్ ಇಲ್ಲ ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
చిన్న వయసు చనిపోయి బాధతో ఉంది. దాని ముందు రోజు మా అక్క అల్లు చనిపోయింది. వాడికి 39 ఏళ్ళలోని మా వాళ్ళతో ఉంటే మా పాప జోలి కొడుకు తెలియదు ఏమి కూడా. వాళ్ళ అమ్మనే ఉండింది 3 రోజులు. వాళ్ళ అమ్మల ఇంటికి పోయేది వచ్చేది. వాళ్ళ అమ్మాయి లాక్ వేసుకొని ఆ పాప దగ్గర చేసిపోయేది. సార్ పొద్దునే వాళ్ళ అమ్మ వచ్చి అరుస్తుంది 7 ముఖాలకు. నేను ఇట్లా పోతాను వదిన అంటే లేదండి టిఫిన్ తినేసుకోండి అంటే లేదు మా తమ్ముడు. తీసుకుంటా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంట పొలాల సందర్శనకు బయలుదేరి ప్రతిపక్ష నాయకుడిని అని గుర్తుకు తెచ్చుకోవడం చాలా సంతోషమని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాసనసభ సమావేశాలకు రాకుండా ఇప్పుడు పంట పొలాలు రైతులు గుర్తుకు తెచ్చుకోవటం విడ్డూరమని అన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే యాత్రలు మొదలుపెట్టారని విమర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి, భూగర్భ జలాలు అడుగంటాయి, రైతులకు నష్టం జరిగిందంటే వర్షాభావ పరిస్థితులే కారణం. ప్రాజెక్టులపై మీరు ఎప్పుడు చర్చకు రమ్మన్న రావడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు అధికారం నుండి దిగే నాటికి ఉన్నప్పుడు ఇప్పుడు ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, నీటి నిలువలపై చర్చిద్దామని అన్నారు. గౌరవ ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంట పొలాల సందర్శనకని బయలుదేరినారు. సంతోషం. శాసనసభ సమావేశాల చర్చకు రాకపోయినా ప్రతిపక్ష నాయకుని అనే బాధ్యతతోటి ఈరోజు పంట పొలాలు తిరుగుతున్నటువంటి మీకు తప్పకుండా మా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా పంట పొలాలకు ఇబ్బంది ఉంటే చూపెట్టమని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మీరు పంట పొలాలు తిరిగే కంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రకృతి వైపరీత్యం అంటే గతంలో మీరున్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావం తక్కువ ఉండడం కారణంగా ఇలా భూగర్భ జలాలు అంటికి కట్టి దాని తదుపరి ఏర్పడిన పరిణామాల వల్లనే ఈరోజు అక్కడో ఇక్కడో రైతుకు నష్టం జరిగిందంటే ఇదే కారణం. ప్రాజెక్టులో నీళ్ళ నిల్వ, దాని మేనేజ్మెంట్కి సంబంధించి మీరు ఎప్పుడు ఎక్కడ చర్చకు రమ్మంటే కూడా మన ప్రభుత్వం చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నది. మీరు అధికారంలో దిగినాడున్నటువంటి ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యత, నీటి యొక్క నిల్వలు ఈరోజు మేము దాన్ని ఏ విధంగా తాగునీటి అవసరాలకు, సాగునీటి అవసరాలకు వాడినామో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కరువు కాంగ్రెస్ తోటి చెప్పింది అని అంటే నాకు అర్థం కాదు. మీరు అనుభవజ్ఞులు, అనేక రకాల ప్రజాప్రాతినిధ్యం వహించినారు. ప్రకృతికి టీఆర్ఎస్ కాంగ్రెస్ కారణం కాదు. ఇలా మీరు కూడా కారణం అంటలేదు. కానీ ప్రకృతి వైపరీత్యం జరిగినాడు. రాజకీయంగా మీరు ఒకవేళ భారతీయ జనతా పార్టీతో స్నేహపూర్వకంగా లేరన్నట్టయితే, తెలంగాణ ప్రయోజనాలు, తెలంగాణ రైతులు నిజంగా కాపాడాలని మీ ఆలోచన ఉన్నట్టయితే మేము కాంగ్రెస్ పార్టీగా కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నాం. దయచేసి రండి. ఇది ఒక ప్రకృతి వైపరీత్యం. ఉత్తర భారతంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు రైతాంగానికి అనేక రకాలుగా ఆదుకున్నటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో నీటి లభ్యతకు సంబంధించి కావచ్చు, భూగర్భ జలాలు పడిపోయినటువంటి అంశం కావచ్చు. గౌరవ మాజీ మంత్రి సిరిసిల్ల శాసనసభ్యుడు కేటీఆర్ గారు అంటా ఉన్నారు, నేతన్నల మీద కాంగ్రెస్కి ఎందుకు ఇంత కక్ష? 3 నెలల్లో మేము ఏం కక్ష చేసాం కేటీఆర్ గారు? మీరు కదా గతంలో బతుకమ్మ చీరలో పెండింగ్ పైసలు ఇవ్వకపోతే వాళ్ళు ఇబ్బంది పడుతున్నది. మీరు చేసినటువంటి పాపమే కదా. మేము ఇవాళ వాళ్ళకి 24 గంటలు 7 వారం రోజులు ఉపాధి ఉండే విధంగా టెస్కోను పటిష్టవంతం చేస్తూ రాష్ట్రంలో అవసరం ఉన్నటువంటి ప్రతి బట్ట నేతన్నల దగ్గర కొనుగోలు చేయాలని నిర్ణయం మేము తీసుకున్నాం కదా. నేతన్నలకు విజ్ఞప్తి చేస్తున్న రాజకీయ చక్కర్ల పడకండి. కాంగ్రెస్ పార్టీ మీకు ప్రతి రకంగా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. మీ పేమెంట్ కూడా మొత్తంగా పూర్తిగా పేమెంట్ పాత బకాయిలు ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం బాధ్యతగా మీకు పేమెంట్ మేము చేస్తాం. ఈరోజు చీరలు లేనంత మాత్రాన గతంలో మీరు కష్టపడి బతకలేదా? బతుకమ్మ చీరల పేరు. స్వాతంత్ర సమరయోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకమని, ఆయన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఏపీ జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు కొనియాడారు. శుక్రవారం బాబు జగజీవన్ రావు 117వ జయంతి సందర్భంగా మంగళగిరి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సేవలను దేవినేని ఉమా స్మరించుకున్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు పార్టీ నేతలతో కలిసి
జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత పేదరికంలో జన్మించిన బాబు జగ్జీవన్ రావు అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని తెలిపారు. చాలా ఆనందదాయకం. ఇప్పుడే రామయ్య గారు చెప్పినట్టుగా బాబు జగ్జీవన్ రావు గారి జయంతి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరుపుకుంటా ఉన్నాం. ఆ మహానుభావుడు రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, కేంద్రంలో డిప్యూటీ ప్రధానిగా 57 సంవత్సరాలు పార్లమెంట్లో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, దేశ అభ్యున్నతి కోసం డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగంలో పొందుపరచబడిన హక్కులన్నింటినీ కూడా పార్లమెంటేరియన్గా ఆయన 57 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం, సుదీర్ఘ కాలం పార్లమెంట్లో ఆయన వివిధ హోదాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసి దేశానికే గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. ఎందుకంటే ఆ రోజు హరిత విప్లవం ఆయన నాయకత్వంలో ఆయనే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు డాక్టర్ స్వామినాథన్ గారు ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగాయి. బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినప్పుడు కూడా ఆయన రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఏ శాఖలో ఆయన పనిచేసినా కూడా ఆయన ముద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు బ్రిటిష్ రైల్వేని భారతీయ రైల్వేగా తీర్చిదిద్దిన ఘనత కూడా జగ్జీవన్ రావు గారిదే. ఇట్లా ఆ మహానుభావుడి గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఏదైనప్పుడు కూడా ఆయన 2 కడవల సిద్ధాంతం ఏదైతే ఆయన చదువుకునే రోజుల్లోనే ఆ పాఠశాలలో కడవలు పెట్టినప్పుడు వాటిని పగలగొట్టి ఆ పోరాట స్ఫూర్తిని ఆ రోజుల్లోనే ఆయన దేశానికి తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి. కాబట్టి ఇటువంటి మహానుభావుల ఆశయాలని, వాళ్ళ జీవితాలను ఆదర్శంగా తీసుకొని మార్గదర్శకత్వంగా వాళ్ళ అడుగుజాడల్లో మనం ముందుకెళ్లాలని ఈ అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు, జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రావు గారు, బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు, జోహార్ బాబు జగజ్జీవన్ రావు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో బడుగుల ఆశాజ్యోతి, నిమ్న వర్గాలకు అనేక రకాలుగా ఎన్నో సేవలు అందించినటువంటి బాబు జగ్జీవన్ రావు గారి జయంతి వేడుకలను కార్యాలయంలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ వర్లారామయ్య గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంట పొలాల సందర్శన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిని అని గుర్తు తెచ్చుకున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడే వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి, మంత్రి పొన్నం విమర్శలు. కుప్పం పట్టణంలో మౌనిక అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి. సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన కుప్పం డీఎస్పీ శ్రీనాథ్. స్వాతంత్ర సమర యోధుడు మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు జీవితం స్ఫూర్తిదాయకం. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నివాళులు అర్పించి స్మరించుకున్న నాయకులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.